జూన్ 23వ విడత నిధులపైన కీలక అప్డేట్ వచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో రెండో నెల ముగుస్తున్న వేళ కేంద్రం ఈ నిధుల విడుదలకు సంబంధించి కసరత్తు వేగవంతం చేసింది. కేంద్రం ఈ నిధుల విడుదల సమయంలోనే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. చివరిసారిగా జమ చేసిన పీఎం కిసాన్ నిధుల్లో అర్హులైన చాలా మందికి నిధులు సకాలంలో జమ కాలేదు. దీంతో ముందుగానే లబ్ధిదారులకు కేంద్రం కీలక సూచన చేసింది. నిధులు అందాలంటే చేయాల్సిన విధానం పైన స్పష్టతనిచ్చింది. కేంద్రం ఏటా 6,000 రూపాయల చొప్పున రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్న పీఎం కిసాన్ తదుపరి విడత నిధులపైన కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ పథకం కింద ప్రభుత్వం 22వ విడతల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. గత నెల 13నే గౌహతిలో ప్రధాని మోదీ 22వ విడత విడుదల చేశారు. దీంతో ఇప్పుడు రైతులంతా 23వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 23వ విడత నిధులు జూన్ 3వ వారంలో విడుదల చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా కేంద్రం అమలు చేసే పీఎం కిసాన్ నిధులకు ఏపీ ప్రభుత్వం ఏటా 14,000 రూపాయలు అర్హతలు ఉన్న రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద జమ చేస్తుంది. గత ఏడాది 3 విడతల నిధులు పీఎం కిసాన్ తో పాటు ఖాతాల్లో జమ చేసింది. ఇక 2026-27 ఆర్థిక సంవత్సరంలో తొలి విడత నిధులను పీఎం కిసాన్ తో పాటుగా విడుదల చేసింది. కాగా ఈ పథకాలకు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాల మేరకు నిధులు విడుదల చేస్తోంది. గతంలో పథకం కింద విడుదల చేసిన నిధులు కొందరు రైతులకు అందలేదనే ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రభుత్వం నుంచి వచ్చే పెట్టుబడి సాయం పొందాలంటే లబ్ధిదారు మొబైల్ నెంబర్ అప్డేట్ గా ఉండాలని సూచిస్తున్నారు. ఇందుకోసం మొబైల్ నెంబర్ మీ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటే సులభంగా ఈ కేవైసీ ద్వారా నెంబర్ మార్చుకోవచ్చు. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in లాగిన్ అవ్వాలి. హోమ్ పేజీలో ఉన్న ఫార్మర్స్ కార్నర్ సెక్షన్లోకి వెళ్ళి ఈ కేవైసీ ఆప్షన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ 12 అంకెల ఆధార్ నెంబర్ను నమోదు చేసి సెర్చ్ పై క్లిక్ చేయడం ద్వారా అప్డేట్ చేయాలనుకుంటున్న కొత్త మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. గెట్ ఓటీపీ పై క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలని, దీంతో వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత నెంబర్ అప్డేట్ అవుతుందని అధికారులు వెల్లడించారు.